మస్తానమ్మ గారు, ఓ 3 రోజులుగా నమస్తే సార్. తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ కిరణ్ రాయల్కి సంబంధించిన అంశంలో ఆఖరికి ఈరోజు ఒక ట్విస్ట్ ఏంటంటే బాధితురాలనే అరెస్ట్ చేయడం వరకు వెళ్ళిపోయింది. అతనేమో చాలా క్లియర్గా ధైర్యంగా చెప్తున్నారు, నాకు ఆమెకు చేసినటువంటి బెదిరింపుల్లో కూడా నాకు పవన్ కళ్యాణ్ అండదండలు ఉన్నాయి, లేకపోతే నాదెండ్ల మనోహర్ అండదండలు ఉన్నాయి, ఏమైనా చేయగలనని చెప్తున్నాడు అతను. ఇప్పుడు బాధితురాలని అరెస్ట్ చేయడం అసలు ఏం జరుగుతోంది? అసలు తిరుపతికి ఏమైందో మాకే అర్థం కావట్లేదు సార్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతిలో మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక లడ్డూ వివాదం ఒకటి, అవును, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఒకటి, ఈ రోజు లక్ష్మి అనే మహిళ యొక్క పరిస్థితిని మనం 3 రోజులుగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి మహిళ చూస్తూ భయాందోళనకు గురయ్యే పరిస్థితులు నేడు తిరుపతిలో కనిపిస్తున్నాయి. నాకు డబ్బులు తీసుకున్నారు, నన్ను మోసం చేశారు, నన్ను హత్య చేస్తున్నారు అంటుంటే ఆ ఆడియో క్లిప్పింగ్ మనం విన్నాము. అతను ఏమంటున్నాడు, నేను నిన్ను చంపుతాను, మళ్ళీ 4 రోజుల్లోనే బయటికి బెయిల్ మీద వస్తాను అంటున్నాడు. అంటే చట్టము ఇలా మహిళలను వేధించే వారి యొక్క చుట్టమయ్యిందా? చట్టాలు పనిచేస్తున్నాయా? లేదంటే తను ఒక పార్టీలో జనసేన అన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి తన ఈ మహిళలపైన ఏం చేసినా చెల్లుతుంది అని ఒక ధోరణిలో ఉన్నారా అనేది మాకు అర్థమవుతుంది. మీరన్నది నిజం. ఇంత పబ్లిక్ గా ఎవిడెన్స్ ఉంటే అతను బెదిరింపులు కానీ ఆ అమ్మాయి దగ్గర ఏమేమి తీసుకున్నారన్న దానికి ఆధారాలు చూపుతున్న విధానం కానీ వీడియో కానీ ఆడియో ఉంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు ఈ కేసు ముందు కదులుతుందా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రశ్న అందరిలోనూ మెదులుతూ ఉంది. గతంలో మనం చూసాము, కాదంబరి జైత్వాని ముంబై సినీ నటి కేసులో తను నా కుటుంబాన్ని అన్యాయంగా జైల్లో పెట్టారు అని చెప్తూనే ఐపీఎస్ అధికారులను సైతం అరెస్ట్ చేసినటువంటి యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి ఈ మహిళ ఎన్ని రకాలుగా నేను అన్యాయానికి గురయ్యాను అని మొత్తం సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టినా కూడా ఈ రోజు ప్రభుత్వము పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ఈ రోజు నేనే కాదు, మహిళా లోకమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి లోనవుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మేము తిరుపతిలో కూడా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ బాధిత మహిళ తను చనిపోయినా తన పిల్లలకైనా న్యాయం జరుగుతుంది అని ఒక హృదయ విదారకమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే నిజంగానే తరుక్కుపోతున్నాయి. అసలు ఆవిడ ఇప్పుడు తిరుపతిలో ఉందా, జైపూర్ వెళ్ళిపోయిందా? ఆల్ ఆఫ్ సడన్ ఒక ఎస్ఐ తర్వాత మఫ్టీలో ఉన్నటువంటి 2 కానిస్టేబుల్స్ వచ్చి తను అరెస్ట్ చేశారు అంటున్నారు. తను ఎక్కడికి తీసుకెళ్లారు? ఇన్ని రోజులు లేనటువంటి వీరందరూ కూడా ఈవిడ తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టిన తక్షణం ఇలా రావటం అన్నది ఇదొక కొత్త కోణము ఇందులో ఉందా అసలు అన్నది కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ఇంత ధైర్యంగా వచ్చి చెప్పింది అంటే ఆమె యొక్క ఆవేదనను మనం చూడాలి. ప్రభుత్వాలు ఈరోజు జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ గారిని పార్టీ యాక్టివిటీస్ కు దూరంగా ఉంచండి అన్నారు. మరి ఆ పార్టీ ఆ విధంగా చెబుతూ ఉంది. మరి ప్రభుత్వం మహిళకు అన్యాయం జరిగింది అంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది ఇంతవరకు కూడా రావలేదు. ఈరోజు తిరుపతి కానీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీ కూడా చాలా మంది 5వ తరపున వీళ్ళందరూ కూడా ఇచ్చారు ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం చేయాలి అనేసి. బట్ ఈ రోజు ఆ మహిళ తిరుపతిలో ఉందా లేదంటే ఈ రాష్ట్రంలో లేకుండా తరలించారా అన్నది కూడా మనకు ప్రస్తుతం అర్థం కావట్లేదు. అంటే యథా పార్టీ తథా నేత అన్నట్టుగా పరిస్థితి తయారైంది అనేది ఒకటి వినిపిస్తోంది. అసలు కిరణ్ రాయల్ ఎవరు, ఏం చేస్తుంటారు, అతని అరాచకాలు ఏంటి, ఏంటి అసలు అతని గురించి ఏంటి, మీరు లోకల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి. అంటే కిరణ్ రాయల్ అంటే ఆయనకు ఒక పెద్ద చరిత్ర ఉందని నేనైతే చెప్పనండి. ఎందుకంటే ఆయన కిరణ్ రాయల్ ఎలా జనాలలోకి వచ్చారు, టీవీలలోకి వచ్చారు అంటే అధికార పార్టీలో అంటే గతంలో ఎవరైనా మంచి ఫేమ్ ఉండి మంచి పనులు చేసేటటువంటి మినిస్టర్లనో సీఎంనో ఇంకొకరినో అంటే సమాజంలో ఒక స్థాయి ఉన్నటువంటి రాజకీయ నేతలనో లేదంటే ప్రభుత్వ పెద్దలనో ఎవరినో ఒకరిని విమర్శిస్తే నేను మహిళల్ని కించపరచడం, మంత్రిని కూడా లెక్క చేయకుండా రోజా గారిని అవమానించే విధంగా అవమానకర రీతిలో అతను మాట్లాడే మాటలు ఇవన్నీ అతనికి మామూలుగా ఉన్నదేనా, స్వభావరీత్యా ఉన్నదేనా మహిళల పట్ల? స్వభావరీత్యా ఉంది కాబట్టి ఆ రోజు మినిస్టర్లను సైతం ఆయన ఏ విధంగా రోజు మాట్లాడుతున్నారో ఈ రోజు మహిళలను సైతం, అధికారులనే కాదు సాధారణ మహిళలను సైతం ఇలా మాట్లాడుతున్నారు అంటే తన నైజమే అది అని మనకు అర్థమవుతా ఉంది. మినిస్టర్లనే కాదండి, సాధారణ మహిళలను మనం ఆడియోల రూపంలో వింటున్నాం కదా, అవన్నీ ఒక మహిళలు వినగలరా? టీవీలో చూస్తున్నాము, పిల్లలు తల్లులు అందరూ కూడా అట్లాంటి మాటలను వినగలరా? వినలేము. అంటే తనకు ఆడవారంటే ఎంత చులకన భావం ఉంది అన్నది అర్థమవుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీ
వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు జనసేన పార్టీలో కూడా మహిళల పరిస్థితి ఏంటి? ఈరోజు మహిళలు కూడా ఆ వీడియోలు ఆడియోలు చూసిన తర్వాత ఒక భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఆ పార్టీ అధినేతలు ఎందుకు కాముకున్నారు అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎస్.